హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది. నార్త్ టు సౌత్ థియేటర్లో పుష్ప మోత మామూలుగా లేదు. సినిమాలో యాక్షన్ సీన్స్ని ఏ రేంజ్లో ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారో ఎమోషనల్ సీన్స్కి కూడా అలానే ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా జాతర సీక్వెన్స్ని థియేటర్లో నిజంగానే పూనకాలతో ఊగిపోతున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో రష్మిక మందన్న మాట్లాడిన ఓ వీడియో వైరల్ అవుతోంది. దీనిపై కొంతమంది నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ సంగతులేంటో చూద్దాం. పుష్ప 2 సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న వేళ రష్మిక మందన ఓ ప్రముఖ మూవీ వెబ్సైట్కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో పుష్ప 2 సినిమా విశేషాలతో పాటు అల్లు అర్జున్ యాక్టింగ్, సుకుమార్ డైరెక్షన్తో సహా పలు కీలక విషయాలు మాట్లాడింది. అయితే జాతర సీక్వెన్స్లో బన్నీ యాక్టింగ్ గురించి చెబుతూ రష్మిక చేసిన కామెంట్లపై కొంతమంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. జాతర సీన్ చూశాక ఆ రేంజ్లో అల్లు అర్జున్ మాత్రమే యాక్ట్ చేయగలరు అనిపించింది. నేను నా జీవితంలో అల్లు అర్జున్ చేసిన అలాంటి యాక్టింగ్ చూస్తానని అనుకోలేదు. అసలు మీరు ఊహించండి, ఒక చీర కట్టుకుని డాన్స్ చేయడం, ఫైట్ చేయడం, డైలాగ్స్ చెప్పడం, ఇవన్నీ చేయడానికి ఎంత ధైర్యం, పవర్ కావాలి. అసలు సినిమా మొత్తంలో 21 నిమిషాలు బన్నీ చీరలోనే ఉంటాడు. అసలు అలా ఏ మగాడు చేయగలడు అంటూ రష్మిక చెప్పింది. ఇక ఈ వీడియోని పోస్ట్ చేస్తూ కొంతమంది నెటిజన్లు రష్మికను ట్రోల్ చేస్తున్నారు. అసలు సూపర్ డీలక్స్, కాంచన, బామనే సత్యవామనే వంటి సినిమాలు రష్మిక చూసిందా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకంటే సూపర్ డీలక్స్లో విజయ్ సేతుపతి, కాంచనాలో శరత్ కుమార్, లారెన్స్, బామనే సత్యభామలో కమల్ హాసన్ ఇలా ఎంతో మంది స్టార్ యాక్టర్స్ లేడీ గెటప్స్లో అద్భుతంగా నటించారని రష్మికకి తెలీదా అంటూ ఫైర్ అవుతున్నారు. ఇక ఈ ఇంటర్వ్యూ కింద మలయాళం ఫ్యాన్స్ కూడా తెగ కామెంట్లు పెడుతున్నారు. మోహన్ లాల్, దిలీప్, జయరామన్, ఉన్ని ముకుందన్ ఇలా ఎంతో మంది మాలీవుడ్ యాక్టర్స్ కూడా చీర కట్టి యాక్షన్, కామెడీ, ఎమోషనల్ సీన్లు కూడా అద్భుతంగా చేశారంటూ ప్రస్తావిస్తున్నారు. అయితే అల్లు అర్జున్ అద్భుతంగా నటించారనడంలో సందేహం లేదు. కానీ అసలు ఇంకెవ్వరూ ఇలా చేయలేరు, ఇదే ఫస్ట్ టైం అన్నట్టు రష్మిక మాట్లాడడం కరెక్ట్ కాదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.